అలాంటి నేను నా కుటుంబ సభ్యుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలంటే క్యాలెండర్లోని పేజీలు ఓ 6 నెలలు వెనక్కి తిప్పాల్సిందే. ఆ రోజు ఓ పేరున్న సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నా 6వ కథల సంపుటి పుస్తకావిష్కరణ సభ అట్టహాసంగా జరిగిపోయింది. చివర్లో నేను వేదిక దిగి నాకు తెలిసిన సాహితీ మిత్రులతో మాట్లాడుతుండగా, సార్ నమస్కారం అంటూ ఓ యువకుడు నా ఎదుటకు వచ్చి నిల్చున్నాడు. ఆ అబ్బాయికి సుమారు 20 ఏళ్లుంటాయి. ఇంత చిన్న కుర్రాడికి నాతో ఏం పని అన్నట్టుగా చూశాను. ఆ అబ్బాయి అక్కడున్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టుగా చూశాడు. వాడి చూపులను అర్థం చేసుకున్నట్టుగా పక్కనే గల కుర్చీలో చెక్కిలపడుతూ ఇప్పుడు చెప్పరా అబ్బాయి అన్నట్టుగా చూశాను. ఆ కుర్రాడు సార్ మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ అప్పుడే ఆవిష్కరణ జరిగిన నా కొత్త కథల సంపుటి పుస్తకాన్ని తెరిచి ముందుంచాడు. అలా పుస్తకాలపైన సాహితీ ప్రియులకు అభినందనలతో అంటూ ఆటోగ్రాఫులు రాసివ్వడం కొత్త కాకపోయినా ఆ కుర్రాడి ఆరాటం చూస్తే తెగ ముచ్చటేసింది. ఆ అబ్బాయి కళ్ళల్లో ఏదో మెరుపు కనిపించింది. నేను ఆ అబ్బాయిని పేరు అడిగాను. తన పేరు శశాంక్ అని చెప్పాడు. శశాంక్కి సాహితీపూర్వక అభినందనలతో అంటూ నేను రాసిచ్చిన పుస్తకాన్ని ఆ కుర్రాడు తీసుకుంటూ, సార్ నేను కొన్ని కథలు రాశాను. మీరు వీలు చూసుకొని వాటిల్లోని లోటుపాట్లు తెలియజేస్తే సరిచేసుకోవాలనుకుంటున్నాను వినమ్రతగా అడుగుతూ సమాధానం కోసం నాకేసి ప్రాధేయపూర్వకంగా చూశాడు. అప్పుడు చూశాను ఆ అబ్బాయిని తేరిపారా. మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలిచినట్టు లేదు. సరే చూద్దాం అన్నాను క్యాజువల్గా. నేనన్న మాటలకు కళ్ళు పెద్దవి చేసుకొని, సార్ ఎక్కడ కలవమంటారు? మీరుండే ఏరియాకి దగ్గరలోనే మేముంటున్నాం అంటూ అర్ధోక్తిగా ఆగిపోయి నా బదులు కోసం ఉద్విగ్నంగా చూస్తున్నాడు. నేను ఆశ్చర్యపోతూ, నా అడ్రస్ గట్రా అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట అన్నాను చిన్నగా నవ్వుతూ. ఆ కుర్రాడు వినయంగా ఇందులో ఉంది కదా సార్ అంటూ నా కథల సంపుటిని చూపించాడు. ఏదో అనుకున్నాను కానీ వదిలేటట్టు లేడని నాకు అర్థమైంది. ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి సాయంత్రం 5 గంటలకు మా ఏరియాలో గ్రంథాలయానికి వచ్చేయి, అక్కడ కలుద్దాం అన్నాను బయలుదేరడానికి ఉద్యుక్తమవుతూ. సార్ ఒక్క సెల్ఫీ అర్థింపుగా అడిగాడు. ప్రతి సభల్లోనూ అలవాటైన ప్రక్రియే కావడంతో ఫోటోకి పోజిచ్చాను. తర్వాత ఎవరి మానాన్న వాళ్ళం వెళ్ళిపోయాం. అదే రోజు సాయంత్రం 5:30 గంటలవుతుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అన్నాను. నేను సార్ శశాంక్ని, ఉదయం సభలో కలిశాను కదా అంటూ గుర్తు చేశాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది.